everyone, welcome back. Okay, before the beginning of our class, say ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో వాళ్ళ కోసం మేము స్పెషల్గా టెలిగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సిసి కరెంట్ అఫైర్స్. డూ జాయిన్ దట్ ఛానల్ సో దట్ ఆల్ యువర్ పీడిఎఫ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ దేర్. ఓకే అండి, రైట్. On that note, let's begin. Let's have the first one. What is the theme of the International Day of Families 2020? Yes, what is the theme? And it is Families in Development, Copenhagen and Beijing plus 25 anamata. Basically, International Day of Families ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామనంటే సిన్స్ 1993 అనమాట. 1993 నుంచి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ని సెలబ్రేట్ చేస్తున్నాం. వై సే ఎప్పుడైనా సరే మనం నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఒక డేని సెలబ్రేట్ చేస్తున్నామనంటే దాని వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాల్లో. దట్స్ అ మెయిన్ థింగ్ కదా. ఇక్కడ కూడా హౌ ఫ్యామిలీస్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ పర్సన్ ఆర్ అ సొసైటీ, దేర్ బై ఏ నేషన్. అంతే కదండి. ఒక పర్సన్ డెవలప్ అయ్యాడు అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఆ పర్టిక్యులర్ లొకాలిటీకి, దేర్ బై పర్టిక్యులర్ సొసైటీకి, పర్టిక్యులర్ స్టేట్కి, పర్టిక్యులర్ నేషన్కి హెల్ప్ అవుతారు కదా. అందుకని చెప్పేసి ఫ్యామిలీస్, ఒక పర్సన్ ఎదగాలి అంటే ఫ్యామిలీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్న ఉద్దేశంతో దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ని సెలబ్రేట్ చేస్తాం అనమాట. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ కోపెన్హాగన్ అండ్ బీజింగ్ ప్లస్ 25, ఈ థీమ్ ఏంటి అని అంటే ఈ కోపెన్హాగన్ అండ్ బీజింగ్ ఈ డైలాగ్ జరిగి 25 years ఫినిష్ అయిన సందర్భంగా, లైక్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ థీమ్ని పెట్టడం జరిగిందనమాట. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, నేమ్ ద లెఫ్టినెంట్ కమాండర్ హూ హ్యాడ్ awarded the prestigious Admiral G.M. Hiranandani Memorial Rolling Trophy by Vice Admiral Sunil Lamba, Flag Officer Commanding in Chief, Southern Naval Command. Yes, ఎవరికి ఇచ్చారండి హీరానందని మెమోరియల్ రోలింగ్ అవార్డ్? ఇట్ వాజ్ గివెన్ టు సారా జోషి అనమాట. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ హీరానందన్ మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ అన్నది ఎవరికి ఇస్తారు అని అంటే మన ఇండియన్ నేవీకి సంబంధించి ఎవరైతే లైక్ వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ సదరన్ నావల్ కమాండ్కి సంబంధించి ఏంటి అంటే ఒక స్పెషలైజ్డ్ కోర్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ స్పెషలైజ్డ్ కోర్స్లో ఎవరైతే ఎక్సలెన్సీని కనబరుస్తారో వాళ్ళకి ఈ జిఎం హీరానందని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఇయర్కి సంబంధించి ఇట్ ఈస్ ఫర్ సారంగ్ జోషి హూ గాట్ దిస్ మెమోరియల్ ట్రోఫీ అనమాట. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ రన్నర్స్ అప్ సూరజ్ అయ్యప్ప, శ్యామ్ ప్రసాద్ అండ్ ఆదిత్య షెరోన్, వీళ్ళ ముగ్గురికి రన్నర్స్ అప్ ట్రోఫీని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సేమ్ దీనికి సంబంధించి. క్లియర్ కదండి, ఇండియన్ నేవీకి సంబంధించి నా ట్రోఫీ అనమాట. అండ్ ఈ హీరానందని అనే ఆయన ఎవరు అని అంటే లైక్ ఈయన వైస్ చీఫ్, ఇండియన్ నేవీకి సంబంధించి వైస్ చీఫ్గా ఈయన రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతటినీ కలిపి ఆయన బుక్స్ రూపంలో కూడా ఇండియన్ నేవీకి సంబంధించి 3 books కూడా పోర్ట్రే చేయడం జరిగిందన్నమాట. క్లియర్ కదండి. హీ డైడ్ ఇన్ ద ఇయర్ 2009 అనమాట. ఆఫ్టర్ దట్ దీస్ మెమోరియల్ రోలింగ్ ట్రోఫీస్ ఆర్ ప్రెజెంటెడ్ సిన్స్ దెన్ అనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, according to the Global Nutrition Report 2020, India is among 88 countries that are likely to miss global nutrition targets by when we are about to miss, and that is by 2025. According to this Global Nutrition Report 2020, see almost all over the world level లో ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ని ఇస్తారు కదా. ఈ అవుట్ ఆఫ్ ఉన్నటువంటి లైక్ 197 కంట్రీస్లో 88 కంట్రీస్ ఈ బై 2025 కల్లా ఈ 88 కంట్రీస్
గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం సెట్ చేసుకున్నటువంటి గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. వాటిల్లో వన్ అమాంగ్ దెమ్ మన ఇండియా కూడా వాటిల్లో ఒకటిగా ఉందన్నమాట. ఎందుకు? వీ హ్యావ్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కదండి మనకి. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పోషణ్ అభియాన్. ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద లైక్ బై ద ఇయర్ 2022 వరకు ఇండియాని మాల్ న్యూట్రిషన్ ఫ్రీ చేయాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్ అనమాట. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటండి? బ్యాడ్ న్యూట్రిషన్ అనమాట. మాల్ అంటే బ్యాడ్ న్యూట్రిషన్. ఎలా అంటే ఈ మాల్ న్యూట్రిషన్లో అది ఒకవేళ అసలు న్యూట్రిషన్ దక్కకపోయినా మాల్ న్యూట్రిషనే, ఎక్సెసివ్ న్యూట్రిషన్ ఉన్నా కూడా ఇట్ ఫాల్స్ అండర్ మాల్ న్యూట్రిషన్ అనమాట. సో ఇలాగా మాల్ న్యూట్రిషన్ ఫ్రీ చేయాలి మన ఇండియాని అని 2022 వరకు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. బట్ అకార్డింగ్ టు దిస్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ మనం 2025 వరకు ఈ మనం పెట్టుకున్నటువంటి గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు అనంటే ఈ పోషణ్ అభియాన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 2% లైక్ మాల్ న్యూట్రిషన్ని రెడ్యూస్ చేయాలి 2% అని కూడా టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని కూడా అచీవ్ అవ్వలేకపోతున్నాం కాబట్టి 2025 వరకు మనం ఈ టార్గెట్స్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఈ న్యూట్రిషన్ రిపోర్ట్ 6 టార్గెట్స్ సెట్ చేసిందనమాట ఈ మాల్ న్యూట్రిషన్లో. లైక్ అంటే ఎనీమియాని రెడ్యూస్ చేయాలి విమెన్లో అని చెప్పేసి, చిల్డ్రన్లో అయితే స్టంటింగ్ అంటే వాళ్ళ ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడం, అండ్ చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటంటే వాళ్ళ బరువుకి తగ్గ లైక్ వాళ్ళ హైట్కి తగ్గ బరువు లేకపోవడం అనమాట. దట్ ఈస్ చైల్డ్ వేస్టింగ్ అనమాట. అండ్ ఒబెసిటీ, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎక్సెసివ్ వెయిట్, ఇంకా లెస్ న్యూట్రిషన్. ఇలా టోటల్గా 6 టార్గెట్స్ని సెట్ చేసుకుందనమాట వీటిని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి. బట్ వీఆర్ ఎట్ టు మిస్ దోస్ టార్గెట్స్ బై 2025. దిస్ ఈజ్ అ రిమైండర్ లాగా అనమాట. ఇప్పుడు మనం మేల్కొన్నా కూడా వీ కెన్ అచీవ్ అవర్ టార్గెట్స్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. The Central Armed Police Forces will sell only local products in their canteens from when అండి? From 1st June 2020 అనమాట. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కింద 6 వింగ్స్ ఉన్నాయి కదండి. లైక్ బిఎస్ఎఫ్, ఐటీబీపీ, లైక్ సశస్త్ర సీమా బల్, అండ్ సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జి, సిఐఎస్ఎఫ్, ఇవన్నీ కూడా ఈ 7 ఏవైతే ఉన్నాయో ఆల్ దిస్ ఫాల్స్ అండర్ ఈ 7 ఫాల్స్ అండర్ సిఏపిఎఫ్ అనమాట. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కిందకి ఈ 7 వస్తాయి. ఈ 7లో కూడా ఈ 7 ఏవైతే ఉన్నాయి ఈ వింగ్స్ అన్నిట్లో వాళ్ళ క్యాంటీన్స్లో 1st June 2020 నుంచి కేవలం లోకల్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలి. ఎందుకు? దీనివల్ల ఏమవుతుందండి? మేక్ ఇన్ ఇండియా బలపడుతుందన్నమాట. మేక్ ఇన్ ఇండియా బలపడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇండిజినియస్ ప్రొడక్ట్స్కి వాల్యూ పెరుగుతుందన్నమాట. ఇండిజినియస్ ప్రొడక్ట్స్కి, దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ ప్రొడక్ట్స్కి వాల్యూ పెరుగుతుంది. అండ్ మన కంట్రీ ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ఉద్దేశంతోనే 1st June 2020 నుంచి ఈ సిఏపిఎఫ్ వాళ్ళ క్యాంటీన్స్లో కేవలం లోకల్ ప్రొడక్ట్స్ అంటే మన ఇండియాలో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని మాత్రమే అమ్మాలి అని చెప్పేసి ఒక రూల్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Devesh Roy passed away. He was a veteran author. Yes, he was a veteran Bengali author anamata. And see, this person, he was a Sahitya Academy winner too. ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట. లైక్ బెంగాలీ లాంగ్వేజ్కి సంబంధించి బెంగాలీ ఆథర్ అనమాట. అండ్ హిజ్ ఫస్ట్ బుక్ వాజ్ జజీతా అనమాట. ఓకేనా? అండ్ హీ డైడ్ బికాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. ఈయన రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోవడం జరిగింది. హీ ఈజ్ ఆఫ్ 84 years అనమాట. 84 years ఆఫ్ ఏజ్. లైక్ ఈయన చూసుకుంటే బెంగాలీ లాంగ్వేజ్కి సంబంధించి ఈ యాడ్ లైక్ చాలా
సేవ్ చేశారనమాట. అండ్ he had written many books. Out of his many books, one of his book, that is Tista Passer Britanto. ఈ నావెల్కి సాహిత్య అకాడమీ కూడా రావడం జరిగిందనమాట. లైక్ దట్ ఈజ్ వెరీ ఫెమిలియర్ ఈజ్ అ వెటరన్ బెంగాలీ ఆథర్ అనమాట. రీసెంట్లీ హీ డైడ్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. See, which police has launched thermal corona combat drone? Yes, ఏ police అండి? It was launched by the state government, Delhi అనమాట. థర్మల్ కరోనా కంబాట్ డ్రోన్. ఈ డ్రోన్కి సంబంధించి లైక్ మనం చూసుకుంటే ఈ డ్రోన్లో ఏమేమి ఉంటాయంటే లైక్ డే లైట్కి సంబంధించి డే విజన్కి సంబంధించి ఒక కెమెరా ఉంటుంది, అండ్ నైట్ విజన్కి సంబంధించిన కెమెరా ఉంటుంది, అలాంగ్ విత్ శానిటైజర్ ట్యాంక్ ఉంటుంది, అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లో కావలసినటువంటి లైక్ మెడిసిన్ అలాంగ్ విత్ మన కోవిడ్-19కి సంబంధించి టెస్టింగ్ కిట్స్ కూడా దీనిలో ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే లైక్ ఈ డ్రోన్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి ఎవరైనా ఒక పర్సన్ అలా పాస్ అవుతూ వెళ్ళిపోయారనుకో, వెళ్ళిపోయిన వెంటనే ఇమీడియట్గా ఆ శానిటైజర్ ట్యాంక్లో ఉన్నటువంటి శానిటైజర్ ద్వారా ఏం చేస్తుంది అని అంటే ఆ పర్టికులర్ ప్లేస్ని డిస్ఇన్ఫెక్టెంట్ చేస్తుంది అనమాట, పిచికారీ చేస్తుంది. దేర్ బై మేబీ ఆ పర్సన్ కోవిడ్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా కూడా పర్టికులర్ పర్సన్ ఎవరైనా ఒక పర్సన్ అలా వెళ్ళిపోతే ఆ ఏరియాని డిస్ఇన్ఫెక్టెంట్ చేస్తుంది అనమాట. దేర్ బై ఈ కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ని ఆ వైరస్ ట్రాన్స్మిషన్ని తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ కంబాట్ డ్రోన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ దిస్, అలాంగ్ విత్ దిస్ థర్మల్ కరోనా కంబాట్ హెడ్ గేర్ దీన్ని కూడా లాంచ్ చేసిందనమాట. దీని ద్వారా ఈ పోలీస్ వాళ్ళు ఈ ఢిల్లీ పోలీస్ ఏం చేస్తారు అని అంటే 10 to 15 మీటర్స్లో ఉన్నా కూడా ఒక పర్సన్ వాళ్ళ యొక్క టెంపరేచర్ని మెజర్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాంగ్ విత్ దిస్ థర్మల్ కరోనా కంబాట్ హెడ్ గేర్. These two are the launchings of Delhi police. Clear kadandi? Right. Next one. See. Padma Bhushan recipient Professor Anisuzzaman passed away. He belongs to which of the following country? Yes, he belongs to the country Bangladesh. What are the capital and currency of Bangladesh? It is Dhaka. Currency is Bangladeshi Taka. Kada? And this person Anisuzzaman, basically he is from India only. He born in Kolkata, but later after partition 1947 tarvata partition jarigin tarvata Bangladesh partition ayin tarvata he moved to Bangladesh anamata. Inka akkada settle అయిపోయారు. లైక్ బాంగ్లా అకాడమీకి సంబంధించి ఈయన లైక్ వాళ్ళ కంట్రీకి సంబంధించి నేషనల్ ప్రొఫెసర్గా కూడా he got appointed as national professor for his country బంగ్లాదేశ్ అనమాట. అండ్ బాంగ్లా అకాడమీకి సంబంధించి కూడా చైర్మన్గా కొంతకాలం ఈయన వర్క్ చేయడం జరిగిందనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్ he had written many books. he is more into education అనమాట. అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించి he was also one of the members అనమాట బాంగ్లా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించి. లైక్ దట్ he is more into the field of education అనమాట. ఈయన పిహెచ్డి కూడా చేయడం జరిగిందనమాట in 1962 itself. That is at the age of 25 years only he had done his PhD, and he has died because of age old related ailments anamata. Okay na, because of some health issues he died. Clear kada? Right, next one. See, which of the following university implements enterprises resource planning? Samarth. Say what is that? And it is NIT Kurukshetra anamata.
అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ సమర్థ్ ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ఇది ఏంటి అని అంటే దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏమవుతుంది అని అంటే యూనివర్సిటీ లెవెల్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదండి. ఈ ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుంది అని అంటే మేనేజ్మెంట్కి యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండిటికి ఈ సాఫ్ట్వేర్ అన్నది థింగ్స్ బాగా హ్యాండిల్ చేయడానికి ఈ సమర్థ్ ఈఆర్పి అన్నది యూస్ఫుల్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఉన్నాయి, దే హ్యావ్ దేర్ ఓన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్, బట్ దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ బేస్డ్ థింగ్ కాబట్టి యాక్యురసీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి దిస్ సమర్థ్ ఈఆర్పి దట్ ఈస్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ని ఎన్ఐటి కురుక్షేత్ర వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్నమాట. క్లియర్ కదండి. ఇట్ ఫాల్స్ అండర్ దిస్ ఈఆర్పి సమర్థ్, దిస్ ఫాల్స్ అండర్ ద స్కీమ్ దట్ ఈస్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. ఈ మిషన్ 2009లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ మిషన్ కింద ఈ సమర్థ్ ఈఆర్పి అన్న దానిని యూజ్ చేసి ఎన్ఐటి కురుక్షేత్రలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా ఇది బాగా యూస్ఫుల్ అయిందనుకోండి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ ద అదర్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. బేసిక్లీ దేనికోసం అంటే ఫర్ ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్ నేషనల్ ఎండేంజర్డ్ స్పీషీస్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ May 15th అనమాట. ఎండేంజర్డ్ స్పీషీస్ డే లైక్ మనం చూసుకుంటే ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటండి? స్పీషీస్ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ జీన్కి సంబంధించి లైక్ స్పీషీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్నేక్స్, రోడెంట్స్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఫాల్స్ అండర్ ద స్పీషీస్ రెప్టైల్స్. ఓకేనా? సో ఇలాగ అంటే ఒక కేటగిరీ, ఒక గ్రూప్కి చెందిన వాటిని స్పీషీస్ అంటాం. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటండి? ది స్పీషీస్ ఆర్ అబౌట్ టు ఎక్స్టింక్ట్ అనమాట. ఇంకా ఎక్స్టింక్ట్ అంతరించిపోవడానికి ముందు స్టేజ్ని మనం ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం. అర్థమైందండి? సో మన దగ్గర ఉన్నటువంటి స్పీషీస్లో చాలా వరకు లైక్ ఏవైతే ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్లో ఉన్నాయో వాటిని ఎక్స్టింక్ట్ అవ్వకుండా ఇంకా అంతరించిపోకుండా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో దాని పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేసి వాటిని కన్జర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ నేషనల్ ఎండేంజర్డ్ స్పీషీస్ని ఎవ్రీ ఇయర్ May 15th సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. లైక్ మేలో 3rd Friday ఇయర్ డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. వై? బికాజ్ ఎవ్రీ ఇయర్ ఇన్ May 3rd Friday ఈ నేషనల్ ఎండేంజర్డ్ స్పీషీస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ which of the following state government has launched two new schemes, that is Sneha Porosh and Prochesta. What is that state government? And it is West Bengal anamata. Sneha Porosh and Prochesta. Like see ఈ Sneha Porosh అన్నది ఎవరి కోసం అని అంటే ఇట్ ఇంటెండ్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అనమాట. ఇది ఎవరి కోసం అని అంటే మైగ్రెంట్ వర్కర్స్ కోసం. అండ్ ప్రొచెస్టా స్కీమ్ వచ్చేసి ఇది డైలీ వేజ్ లేబరర్స్కి. యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, రైట్? డైలీ వేజ్ లేబరర్స్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, మైగ్రెంట్ వర్కర్స్ అంటే వాళ్ళ పని కోసం వేరే స్టేట్ వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు పని లేక వాళ్ళ స్టేట్కి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉపాధి కోల్పోయి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి, వాళ్ళ స్టేట్లో ఉన్న వాళ్ళకి, డైలీ వేజ్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫినాన్షియల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్. ఈ స్నేహ పరోష్ అండ్ హౌ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ వెస్ట్ బెంగాల్ అంటే ఇట్ ఈస్ మమతా బెనర్జీ. అండర్ హర్ గవర్నెన్స్ దీస్ టూ స్కీమ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. అంటే ఎవరైతే లోకల్లో మైగ్రెంట్ డైలీ వేజ్ లేబరర్స్ ఉన్నారో, మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మాకు ఉపాధి లేదు అని అప్లికేషన్ పెట్టుకుంటే ఆఫ్టర్ థరో స్క్రూటినైజింగ్
ప్రొసీజర్ ఈ వాళ్ళకి అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. దేర్ బై అమౌంట్ 1000 రూపీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ దీస్ స్కీమ్స్ అన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, సి which of the following country has named one of its streets after Rabindranath Tagore on his 159th birth anniversary? What is that country? And it is Israel. And what are the capital and currency of Israel? And it is Jerusalem, and currency is Israeli shekel. Kada? Yes. And coming to the part of Rabindranath Tagore, మనందరికీ తెలుసు రీసెంట్గా చెప్పుకున్న 159th బర్త్ యానివర్సరీ సందర్భంగా మన నేషనల్ మ్యూజియం కూడా ఏం చేసిందంటే ఒక వీక్ ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన చేసినటువంటి వర్క్ని డిస్ప్లే చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ ఈ ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళ కంట్రీలో ఒక స్ట్రీట్కి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న పేరుతో ఆ స్ట్రీట్ని రీనేమ్ చేయడం జరిగిందనమాట. ఆయన వై బికాజ్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా హ్యాస్ క్లోజ్ కల్చరల్ టైస్ అనమాట. వాళ్ళకి మనకి మధ్య కల్చరల్ టైస్ చాలా ఉన్నాయన్నమాట. లైక్ మనం చూసుకుంటే ఇది వరకు మనం కూడా లైక్ ఢిల్లీలో ఉన్నటువంటి తీన్ మూర్తి చౌక్, దీనికి మనం ఈ తీన్ మూర్తి చౌక్కి హైఫా అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు అనంటే ఇన్ ద ఇయర్ 2018 అనమాట. ఎందుకు అనంటే హైఫా బ్యాటిల్ జరిగి 100 years పూర్తయిందనమాట. 2018కి 100 years పూర్తయిన సందర్భంగా ఈ దానిని కమెమరేట్ చేస్తూ దిస్ హైఫా రీజియన్ ఈజ్ ఎన్ ఇజ్రాయెల్ అనమాట. దాన్ని కమెమరేట్ చేస్తూ మన ఢిల్లీలో ఉన్నటువంటి తీన్మూర్తి చౌక్కి హైఫా స్ట్రీట్ అని రీనేమ్ చేయడం జరిగిందనమాట. అలా వీ హ్యావ్ క్లోజ్ కల్చరల్ టైస్ బిట్వీన్ బోత్ అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see, the central government has declared the technology driven one nation one ration card system will be fully rolled out in all states and union territories by, yes, by when? And it is by March 2021 అనమాట. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్, అసలు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడండి? Jan 2020లోనే స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏంటి అంటే అసలు రేషన్ కార్డ్ పర్పస్ ఏంటండి? ఎవరైతే బిలో పవర్టీ లైన్ బీపీఎల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంత్కి సంబంధించి వాళ్ళకి రేషన్ సప్లై చేస్తారనమాట. దట్ మైట్ బి రైస్, లైక్ పల్సెస్, ఇవి ఏవైతే ఉంటాయో వాళ్ళకి తక్కువ కాస్ట్లో రేషన్ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ రేషన్ కార్డ్. ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏమవుతుంది అనంటే ఎవరైతే పర్టికులర్ స్టేట్కి సంబంధించి వాళ్ళ స్టేట్లోనే తీసుకునే ఛాన్స్ కాకుండా, సపోజ్ ఇప్పుడు నేను మైగ్రెంట్ లేబర్ అనుకోండి, నేను హైదరాబాద్ నుంచి ఐ హ్యావ్ మూవ్ టు ఢిల్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వర్క్. సో నేను మైగ్రెంట్ లేబర్ కాబట్టి నాకు హైదరాబాద్లో రేషన్ కార్డు ఉంటుంది. ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి రేషన్ కార్డ్ని నేను ఢిల్లీలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఢిల్లీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ రేషన్ కార్డ్ చూపిస్తే ఎక్కడైనా కూడా మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మనం ఏ స్టేట్కి సంబంధించి అయినా సరే మనం వేరే స్టేట్కి వెళ్ళి కూడా ఆ మన రేషన్ కార్డ్ని యూజ్ చేసుకొని మంత్కి వచ్చేటువంటి రేషన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం పొందొచ్చు అనమాట. క్లియర్ కదండి? సో దట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఇది మేజర్గా ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనంటే మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అవుతారనమాట దీనివల్ల. సో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నది. మార్చ్ 2021 వరకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ యూటీస్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని టార్గెట్ని సెట్ చేసుకుందనమాట సెంట్రల్ గవర్నమెంట్. అండ్ హూ ఇస్ దిస్ మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఎవరు? ఇట్ ఈస్ రామ్ విలాస్ పాస్వాన్. And he had given this notice. Clear kadandi? Right. Next one. Which of the following has become first fully automated high-end machine that has been procured by the government for performing reverse transcription polymerase chain reaction test for
COVID-19. What is that అండి? ఇట్ ఈస్ కోబస్ 6800 అనమాట. సి దీంట్లో ఈ కోబస్ 16లో రోబోటిక్స్ని కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో అదర్ ప్యాథోజన్స్ లైక్ ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనమాట, మైక్రో ఆర్గానిజమ్స్. వేరే ప్యాథోజన్స్ లైక్ టీబీ, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వీటన్నిటిని కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిని కూడా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ కోబస్ 6800 ద్వారా. దీనిలో రోబోటిక్స్ని యూజ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దాట్ దీనివల్ల ఏమవుతుందనంటే ఈ కోబస్ 6800 ద్వారా పర్ డే వచ్చేసి దట్ ఈస్ విత్ ఇన్ 24 hours 1200 శాంపుల్స్ని టెస్ట్ చేయగలదన్నమాట ఈ కోబస్ 6800 అన్నది. దీనిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే ఇట్ ఈస్ ఎన్సిడిసి అనమాట, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, విచ్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Who among the following minister has launched the goal that is nothing but going online as leaders program in partnership with Facebook anamata? Who is it? And it is Arjun Munda. He is the Union Minister for Tribal Affairs. Okay na? As he is the Union Minister for Tribal Affairs, he has launched this goal that is nothing but going online as traders. ఈ గోయింగ్ ఆన్లైన్ యాజ్ ట్రేడర్స్ ఎవరి కోసం అనంటే ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టిఫాక్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళ యొక్క ఆర్టిఫాక్ట్స్ని ప్రమోట్ చేయడానికి. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే లైక్ వాళ్ళకి ఒక ఉపాధి కల్పించినట్టు కూడా ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు బీ కీపింగ్ అవ్వచ్చు, లైక్ చిన్న చిన్న రూరల్ ఏరియాస్లో ఏవైనా ఆర్టిఫాక్ట్స్ తయారు చేయడంలో అవ్వచ్చు. అలాంటివి వాళ్ళ అండర్ దిస్ గోల్ దీనికి ఏం చేస్తారనంటే అలా పర్టిక్యులర్ సెక్టార్స్కి సంబంధించి వాళ్ళని ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఎన్హాన్స్ చేయడానికి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. అండ్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ ఆన్లైన్లో సేల్ చేయడం, లైక్ వాళ్ళకి ఆన్లైన్లో వర్క్ నేర్పించడం, ఇవన్నీ కూడా ఆన్లైన్ జరుగుతుంది అనమాట. సో దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా గారు. అండ్ దీని యొక్క టార్గెట్ ఏంటి అని అంటే 5000 యూత్, ట్రైబల్ యూత్ని వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచడం, వాళ్ళని ఎన్హాన్స్ చేయడం, అది ఈ గోల్ యొక్క టార్గెట్ అనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ వాట్? ఫేస్బుక్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. NABARD sanction how many crores of rupees for Punjab to ensure credit flow to farmers? Yes, how many crores? It is 1500 crore rupees అనమాట. సో NABARD, National Bank for Agriculture and Rural Development, వేర్ ఆర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అండి? ముంబై కదా. NABARD ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే NABARD ఎప్పుడు కూడా ఆ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా పీపుల్కి లోన్ ఇవ్వదండి. NABARD ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే వేరే లోకల్లో ఉన్నటువంటి డిఫరెంట్ బ్యాంక్స్కి NABARD ఏం చేస్తుంది అని అంటే ఫండ్స్ని శాంక్షన్ చేస్తుంది అనమాట. ఆ బ్యాంక్స్ ద్వారా పీపుల్ లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి COVID-19 పరిస్థితుల్లో 1500 crore రూపీస్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి 1500 crore రూపీస్ని శాంక్షన్ చేసింది అనమాట. దేనికోసం అంటే ఫార్మర్స్ బెనిఫిట్ అవ్వడం కోసం 1500 crores రూపీస్ని శాంక్షన్ చేసింది. అవుట్ ఆఫ్ దిస్ 1500 crore రూపీస్ 1000 crores ఇట్ హ్యాడ్ శాంక్షన్డ్ టు కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట. లోకల్లో ఉన్నటువంటి లైక్ పంజాబ్లో ఉన్నటువంటి పంజాబ్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి శాంక్షన్ చేసింది అనమాట. అండ్ 500 crore రూపీస్ ఏమో పంజాబ్ గ్రామీణ బ్యాంక్స్కి శాంక్షన్ చేసింది. దేర్ బై దీస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్స్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట ఇన్ దిస్ క్రైసిస్ సిచ్యువేషన్.
క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. సి వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2020? What was the theme? And it is Museums for Equality, Diversity and Inclusion. And when this day is celebrated, it is celebrated on May 18th every year అనమాట. ఇంటర్నేషనల్ మ్యూజియం డే. అసలు మ్యూజియం అంటే ఏంటంటే మనందరికీ తెలుసు. ప్రీ హిస్టరీ నుంచి చూసుకుంటే, లైక్ ప్రీ హిస్టరీ నుంచి ఇప్పటి వరకు, కరెంట్ ప్రజెంట్ ఏజ్ వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే లైక్ మన హిస్టరీకి సంబంధించి మనం ఎప్పుడూ వెళ్ళని డిఫరెంట్ ప్లేసెస్ని పరిచయం చేస్తుందన్నమాట మ్యూజియం అన్నది. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ డైనాసిటీకి సంబంధించి, సపోజ్ ఇప్పుడు మొఘల్స్నే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ టైం పీరియడ్కి సంబంధించి, వాళ్ళ టైం పీరియడ్లో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు లైక్ స్వాట్స్ అవ్వచ్చు, థ్రోన్ అవ్వచ్చు, వాళ్ళు యూజ్ చేసినటువంటి డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది అనమాట. లైక్ పెయింటింగ్స్ అయినా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఇన్ మ్యూజియంస్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన కల్చర్ ప్రమోట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళామనుకోండి, అక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళ కంట్రీకి సంబంధించి డిఫరెంట్ లైక్ యూనిక్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఆ మ్యూజియంస్లో ఉంటాయి. దేర్ బై మనం వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది అనమాట మ్యూజియంస్ వల్ల. అది యూజ్ అంటే మనం ఒకప్పుడు ఎలా ఉన్నామని తెలిస్తే ప్రజెంట్ మన థింగ్స్ని కోరిలేట్ చేసుకోగలం కదా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ యూజ్ ఆఫ్ హిస్టరీ అనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Which of the following country has become first European country to call an end to COVID-19 epidemic? Yes, what is that country? And it is Slovenia అనమాట. Coming to the part of its capital and currency, what is the capital and Slovenia? It is Ljubljana అనమాట. Ljubljana and currency is euro. ఓకేనా? ఈ స్లోవేనియా అన్నది యూరోపియన్ కంట్రీస్లో ఇట్ హెస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ COVID-19 ఎపిడమిక్ అనమాట. ఎలా అంటే లైక్ పాస్ట్ 2 weeks నుంచి ఒక్క COVID-19 పాజిటివ్ కేసు కూడా రాలేదన్నమాట. వీళ్ళ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 2 million. బట్ దో 2 million అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ 1465 పాజిటివ్ కేసెస్ లైక్ COVID-19 పాజిటివ్ కేసెస్ కేవలం 103 మంది మాత్రమే చనిపోవడం జరిగిందనమాట. ఇలా వీళ్ళు ఎందుకు ఇంత అచీవ్ చేయడం జరిగింది అని అంటే, ఇప్పుడు మనం COVID-19 దీనిని రెడ్యూస్ చేయాలి అని అంటే, ఈ వైరస్ని ట్రాన్స్మిషన్ని తగ్గించాలి అని అంటే కొన్ని మెజర్స్ ఉన్నాయి కదండి. లైక్ 2 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పర్సన్ టు పర్సన్, మాస్క్ ధరించాలి, గ్లౌజ్ యూజ్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ అనమాట. అందుకని చెప్పేసి ఈ స్లోవేనియా ఇట్ హ్యాడ్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు ఎండ్ దిస్ COVID-19 ఎపిడమిక్. అండ్ వీళ్ళు ఏం చేశారంటే యాజ్ దే ఫౌండ్ నో COVID-19 పాజిటివ్ కేసు కాబట్టి వాళ్ళ బార్డర్స్ నుంచి కూడా లైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని అలో చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. In which of the following sector the central government has introduced new scheme of interest subvention of 2% per annum on working capital loans? Yes, ఏ సెక్టర్కి సంబంధించండి? ఇట్ ఈస్ ఫర్ డైరీ సెక్టర్ అనమాట. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటి అని అంటే లైక్ నథింగ్ బట్ గ్రాంట్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఇప్పుడు ఎవరైనా ఈ డైరీ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు లోన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి 2% ఆ ఇంట్రెస్ట్లో నుంచి 2% ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. ఓకేనా? 2% దే నీడ్ నాట్ టు పే అనమాట. దే వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పర్ యానం అనమాట. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద సెక్టర్ డైరీ సెక్టర్ అనమాట. అండ్ హూ ఈజ్ ద మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అండ్ డైరింగ్ అండి? హూ ఈజ్ దట్? ఇట్ ఈస్ గిరిరాజ్ గారు కదా. అండ్ హీ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ థింగ్ అనమాట. గిరిరాజ్ సింగ్ గారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త స్కీమ్, దట్ స్కీమ్ ఈజ్ స్కీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 2% పర్ యానం. ఆ స్కీమ్ కింద ఈ 2% వీళ్ళు తీసుకున్నటువంటి లోన్స్లో 2% ఎక్స్ట్రా వాళ్ళకి గ్రాంట్ ఇస్తారనమాట. ఓకే,
క్లియర్ కదా. నెక్స్ట్ వన్, who's the author of the book Wuhan Diary Dispatches from a Quarantined City? Yes, who's it? And it is Fang anamata. Wuhan Diary Dispatches. See, she also belonged to Wuhan anamata. Wuhan writer. ఈ వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ అ క్వారంటైన్డ్ సిటీ, ఇది దేనికి సంబంధించి అనంటే ఈ కరోనా వైరస్ దాని యొక్క లైక్ రూట్స్ ఎక్కడున్నాయండి, వుహాన్ సిటీ నుంచి కదా అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ వుహాన్ డైరీ ఈ బుక్లో ఏం మెన్షన్ చేసిందంటే ఈ ఫ్యాంగ్ అనే రైటర్ షీ హ్యాడ్ మెన్షన్ లైక్ నాన్ ఫిక్షన్ అనమాట. అంటే త్రూ ఐ విట్నెసెస్ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, అక్కడ పీపుల్ ఆ వుహాన్ రీజియన్లో ఉన్నటువంటి పీపుల్ ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల ఎట్లా సఫర్ అయ్యారు, అసలు ఈ అవుట్బ్రేక్ ఎట్లా స్టార్ట్ అయింది, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెన్షన్ ఇన్ దిస్ వుహాన్ డైరీ అనమాట. క్లియర్ కదండి, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. What was the theme of World Telecommunication and Information Society Day 2020? Yes, what is that thing? And it is Connect 2030 ICTs for the Sustainable Development Goals. How many sustainable development we have? And totally 17 sustainable development goals ఉన్నాయి కదా. ఆ 17 sustainable development goals ని కూడా అచీవ్ అవ్వడానికి మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి, 2030. బేసిక్లీ 2015 నుంచి 2030 వరకు ఈ 15 ఇయర్స్లో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్, వేరియస్ కంట్రీస్ అనమాట. సో ఈ కనెక్ట్ 2030 ఐసిటీస్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే మనకున్నటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎట్లా యూజ్ అవుతుంది, దానిని యూజ్ చేసుకొని మనం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ థీమ్ని పెట్టడం జరిగిందనమాట. అండ్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ May 17th అనమాట. ఆన్ May 17th వన్ మోర్ డే ఈజ్ సెలబ్రేటెడ్, దట్ ఈస్ వరల్డ్ హైపర్ టెన్షన్ డేని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట ఆన్ May 17th, వరల్డ్ టెలికమ్యూనికేషన్. ఇదివరకు అయితే వరల్డ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, ఈ డేని ఒక రోజు సెలబ్రేట్ చేసేవారు, వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేని విడివిడిగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట. సిన్స్ 2006 నుంచి ఈ రెండింటిని కలిపి ఒకటే డేగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి, జెనీవా, స్విట్జర్లాండ్ అనమాట. క్లియర్ కదండి. ఈ ఇయర్కి సంబంధించి వీ హ్యావ్ 5 టార్గెట్ ఎజెండా ఉందన్నమాట ఈ ఇయర్కి సంబంధించి, ఈ 2020కి సంబంధించి. Like those are growth, inclusiveness, sustainability, and sustainability, innovation, partnership. All these are the 5-point agenda we need to achieve by 2030 anamata. That's the thing. Okay, I think everyone have understood the things. That's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.